ప్రాముఖ్యంగా మరి వేసుకుంటున్న బట్టలు నేను కొనుక్కునే కాదు, మరి మా పాదు గారు మరి ఆయన ఎక్కువగా, అలాగే వెస్లీ గారు ఇద్దరు చూస్తూ ఏమి కొనుక్కొస్తారు. ఒకప్పుడైతే నేను సేవలోకి వచ్చినప్పుడు ఇక్కడికి మరి తెల్ల బట్టలు వేసుకునేవాడిని, షర్టు ప్యాంట్ వేసుకునేవాడిని అంతే. ఈరోజు మరి షూట్లు అయినా ఏమైనా వారిద్దరూ నన్ను ప్రేమించి, నా కుమారుడు అలాగే నా కుమార్తె షారోన్ షకీనా గ్లోరీ కాజేపు గారు వాళ్ళే కొని మరి ఈరోజు కూడా మా పాదు గారు తీసుకొచ్చారు ఈ డ్రెస్సు. అందరూ వాటిని ప్రస్తుతిస్తారు. మా నాన్నగారు చాలా సీక్రెట్లు చెప్పేసేలాగా ఉన్నారు. ఇక వదిలితే మా నాన్నగారు బట్టలన్నీ కూడా పాల్ గారే కొంటారండి. ఒకసారి పాల్ గారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా భారానికి వచ్చి తగ్గించి ప్రతి అకేషన్లో వారి తండ్రి గారికి మంచి డ్రెస్సులు కొనిస్తే నేను కొనలేక కాదు, పాల్ గారికి అవకాశం ఇచ్చాం. యూ ఆల్సో నీడ్ బ్లెస్సింగ్, ఓకే. అండ్ దెన్ నా బట్టలు, నేను వేసుకునే బట్టలు ఎవరు కొంటారంటారా? బ్లెస్సీ వెస్లీ గారు. ఆమె వెళ్ళి వాట్సాప్లో ఫోటోలు పంపిస్తారు, ఏమండి ఇది ఓకేనా, అది ఓకేనా అండి. షీఈ్ ఎ వండర్ఫుల్ వైఫ్ టు మీ. అన్ని విషయాల్లో నాకు కావాల్సిన ప్రతి విషయంలో కేర్ తీసుకుంటారు. అండ్ దెన్ ఇప్పుడు షీ ఈజ్ వెరీ స్పెషల్ టు ఆల్ ఆఫ్ అస్. మా తల్లిగారంటే అపారమైన గౌరవం. అట్ ది సేమ్ టైం వారిని బట్టి మేము చాలా ప్రభువుని స్తుతిస్తుంటాము. మరి గొప్ప గొప్ప తల్లుల గురించి ఎప్పుడో మనం చరిత్రలో చదువుతుంటాం. ఈరోజు మా ముగ్గురిని సేవలో నిలవబెట్టి, మా జీవిత భాగస్వాములు కూడా సేవలో నిలబెట్టి, మా ఎంటైర్ ఫ్యామిలీ ఈరోజు దేవుని సేవలో ఉన్నామంటే మా తల్లిగారికి, అంటే మా నాన్నగారిని ఏదో నేను తక్కువ చేసి మాట్లాడాలని కాదు, కానీ మేము చిన్నప్పుడు ఎక్కువ మా తల్లిగారి చేతుల్లోనే పెరిగాం. మా నాన్నగారు ఎక్కువ సువార్త సేవలో వాడబడుతున్నప్పుడు మా తల్లిగారు, ఆమెకి ఎప్పుడు పక్షపాతం లేదు, ముగ్గురిని ఒకేలా ప్రేమించేవారు. మా ముగ్గురులో ఒకరు తప్పు చేసిన ముగ్గురికి పడిపోయేది పండుగ ఆ రోజు. అందులో బట్టి ముగ్గురు జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఒకరు తప్పు చేసిన ముగ్గురికి ఫలాలు అందుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని. సో అంత పక్షపాతం లేకుండా పెంచారు. మా ముగ్గురికి ఒకేలాంటి వస్త్రాలు కొనేవారు. మా తమ్ముడు కొంతకాలం అలా కోఆపరేట్ చేశాడు, మా ఇద్దరికి ఒకే బట్ ఆ తర్వాత ఎదురు తిరిగాడు, అలా కుదరదు అన్నాడు, బాగా ఫ్యాన్సీగా తయారయ్యేవాడు. బట్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. ఆత్మీయ తల్లి గారు వారి నోటి నుండి ఒక 2 మాటలు, ఎందుకంటే ఆ తల్లిగారు మాట్లాడారంటే చాలా ఎక్కువసేపు మాట్లాడగలరు, కానీ ఈ సందర్భంలో క్లుప్తంగా వారు కూడా ఒక్క మాట, టెల్ సంథింగ్ అబౌట్ యువర్ హస్బెండ్, ఓకే. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ క్రిస్మస్ దినాల్లో పాస్టర్ గారి బర్త్డే రావడం మాకు కూడా మహా ఆనందం. యేసు ప్రభు పుట్టి రక్షణ తెచ్చారు. మరి పాస్టర్ గారిని వివాహం చేసుకున్నాక నాకు కూడా మరి అనేక విషయాల్లో సహకారిగా ఉన్నారు. మరి మా తల్లిగారు నా మ్యారేజ్ విషయం ప్రార్థన చేసినప్పుడు ప్రభు బండపల్లి అని చెప్పి ఇంటి పేరు, మరి డేట్ కూడా ప్రభు బయలుపరిచారని మా అమ్మ చెప్పేవారు. పాస్టర్ గారు ఇందాక చెప్పారు కదా కొన్ని విషయాలు. మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మా అమ్మ అడిగారంట, అబ్బాయి మీ ఇంటి పేరు ఏం పేరు అని. బొండపల్లి అని చెప్పారంట. అప్పుడు ముందు బొండ మర్చిపోయింది, పల్లి జ్ఞాపకం పెట్టుకుంది. సరే అయిపోయింది. మా అమ్మగారికి కన్ఫర్మేషన్ వచ్చింది ఈయనే అని. ఇంటి పేరు బయలుపరిచి 10 సంవత్సరాల క్రితం ప్రభు బయలుపరిచి మాస్టర్ గారిని నాకు భర్తగా ప్రభు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మరి ఎప్పుడు నన్ను ఏమే వస్తే అని ఎప్పుడు పిలవలా, పాస్టమ్ గారే అనేవారు. ఇప్పటికీ కూడా అదే పిలుపు. ఫోన్ చేసిన పాస్టమ్ గారు అంటారు. ఆ గౌరవం ఆయన ఉంది. నేను ఆయన ఎప్పుడు అగౌరవంగా పిలవలేదు, ఆయన గౌరవంగానే పిలిచారు. మరి ఇన్ని సంవత్సరాలు, ఇంచుమించు 45 సంవత్సరాలు మరి మా సహచర్యంలో దేవుడు 3 బిడ్డల్ని ఇచ్చారు. మరి నా కళ్ళతో నా పిల్లల అభివృద్ధిని చూడటానికి దేవుడు మరి నా బిడ్డల పక్షంగా ఉన్నందుకు నేను ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తాను. మరి 3 కోడి పుంజుల్లాగా కొట్టుకుంటారు, ఇంట్లో కాదు స్టేజీల మీద. వాక్యం చెప్పడంలో ఈ అబ్బాయి బాగా చెప్పలేదు, అమ్మాయి చెప్పలేదు, అబ్బాయి చెప్పలేదు అని కాదు, కానీ 3 కూడా సమాన స్థాయిలో దేవుని వాక్యాన్ని అందిస్తూ
సాగుతున్నారు. అలాగే వాళ్ళకు కూడా భార్యల్ని దేవుడు అలాంటి వాళ్ళని ఇచ్చాడు. అల్లుడి గారిని కూడా వాక్యంలో ఇదిగా ఆయన్ని ఇచ్చాడు. మరి నా కుటుంబాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా మనవలు కూడా చాలా మంచి పిల్లలు. మేమంటే చాలా ప్రేమ, మరి చక్కని ఆప్యాయతతో నాని అని పిలుస్తారు, తాతయ్య అని పిలుస్తారు. మరి ఈ మంచి కుటుంబం, అమ్మమ్మ మనవలు, మా కుమార్తె యొక్క పిల్లలు, వారు కూడా అమ్మమ్మ అమ్మమ్మ అంటూ చక్కని ప్రేమ కలిగి ఉన్నారు. మరి ఏదైనా మీ అందరితో కూడా నేను కలిసి మాటలు చెప్పడానికి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు ఇంకా అధిక సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలే కాదు 20. మా అమ్మగారు 90 సంవత్సరాలు బ్రతికింది. మా అమ్మమ్మ గారు కూడా 90 సంవత్సరాలు బ్రతికారు. మరి పాస్టర్ గారు కూడా అంత దీర్ఘాయువు ప్రభు ఇవ్వాలని నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. మీరు అందరూ కూడా అదే ప్రార్థన కంటిన్యూషన్గా చెయ్యండి. ఇంకా దేవుని సేవ చేయడానికి, దేవుని కృపలో సాగిపోవడానికి ఆయన కృప మా కుటుంబానికి అనుగ్రహించలాగున మీ అందరూ ప్రార్థన చేయండి. నా మాటలు ముగిస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. ఆత్మీయతలు గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ప్రభు చిత్తం అయితే ఆమెతో ఒక మంచి ఇంటర్వ్యూ ఒకటి చేద్దాం. చాలా విషయాలు వారు పంచుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిద్దాం. వెంటనే ముగింపు ప్రార్థన, డిన్నర్ ఫాలోస్. ఆ తర్వాత దైవజనులు ఇద్దరు కూడా స్టేజ్ మీద ఉంటారు. ఆత్మీయ తల్లి గారు, తండ్రి గారు, ఎవరైతే వారి విషయాలు అనుకుంటారో వారికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు ప్లీజ్ కమ్. కేక్ కటింగ్ వారు కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్వహిద్దాం. కేక్ కట్ చేస్తుండగా బ్లెస్సీ వెస్లీ గారు తమ మృదు మధుర స్వరంతో ఒక బర్త్డే సాంగ్ పాడతారు. పాడుతూ ఉండగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఆత్మీయ తండ్రి గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. 70 సంవత్సరాలని రెక్కల నీళ్ళలో వారిని భద్రపరిచి కాపాడి రోజు ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఆయన నన్ను పిలిచిన వాడు నమ్మకమైనాడు కనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదనే వాగ్దానంతో మీ దాసుని పిలిచి అద్భుత రీతిలో మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. మరిన్ని గొప్ప కార్యాలు వాడి జీవితంలో జరిగించి దీర్ఘాయువునిచ్చి నీ సేవలు ఇంకా బలంగా వాడుకున్నామని కోరుకుంటూ యేసయ్య నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Daddy. Happy long life to you. అందరూ లేచి నిలబడదాం. Shall you all stand together please? అందరూ లేచి నిలబడదాం. Once again thank you so much for coming to this wonderful event. మా కుటుంబంలో మీరందరూ కూడా సభ్యులు. Christ for Tips Center is not only a church but it's a family.